ఆయన ఇవాళ టిఆర్ఎస్ కి ఓటేస్తే కూడా కాంగ్రెస్ కి వేసినట్టే. టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కలిసిమెలిసి కొట్లాడుతుంది ఇవాళ. అందుకోసం ఇవాళ ఇద్దరు పార్టీకి మొగుడు అంటే బీజేపీ పార్టీ ఒక్కటే. అందుకోసం మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో మీరనుకుంటే ప్రతి బూత్ లో భారతీయ జనతా పార్టీకి ఓటు ఎక్కువ పడుతుంది, మీరు కష్టపడతారని ఒక నమ్మకం కూడా ఉంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. థ్యాంక్ యూ. రాకుండా ఉండాలంటే 500 ఏళ్ల కొని మనం అందరం కొట్లాడిన రామ మందిరం వచ్చిందంటే ఎవరితో వచ్చింది? ఎవరితో వచ్చింది? ఎవరితో వచ్చింది? మరి ఓటు ఎవరికి వేద్దాం? ఏం గుర్తు? మోడీ గారి గుర్తు. జనవరిలో పూజ చేసిర్రా? మీ ఊర్లో రాములారి గుడికి పోయినరా? అందరం పోయి పూజ చేసిర్రా? సర్పంచ్ ఎంపీటీసీ అన్ని పార్టీలో వచ్చిర్రా? ఏమన్నారు పూజ అయినాక? ఏమన్నారు? అనలేదా అక్క? చెల్లి అనలేదా? ఏమన్నారు? ఒకసారి గట్టిగా చెప్పారు. ఏమన్నారు? ఏమన్నారు? జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నేను రోజు మాట్లాడేటోని, రోజు మీతో ఉండేటోని. 13వ తారీఖు రోజు ఎలక్షన్లు వచ్చినప్పుడు సీరియల్ నెంబర్ 3 పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే మీ దగ్గరకు వచ్చే దొంగ క్రషర్లు బంద్ అవుతాయి, దుమ్ము బంద్ అవుతుంది, ధూళి బంద్ అవుతుంది, చదువుకున్న పిల్లల కంపెనీల కొలువులు వస్తాయి. ఇవి రావాలంటే 13వ తారీఖు రోజు పొద్దుగానే స్నానం చేసి 7 గంటల కల్లా ఎండ పడుతుంది. మంచిగా తల నిండా పూలు పెట్టుకొని పోయి దేనికైనా ఓటు. ఆడపిల్లలకి ఏం ఇష్టం? మీ తమ్ముడు వచ్చి మీ అవ్వగారింటికి దొరకపోతే అంటే తల నిండా ఏం పెడతారు? ఏం పెడతారు? ఆ పువ్వు గుర్తు కోటేసి సీరియల్ నెంబర్ 3 మీద పువ్వు గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటూ ఈ రోజు మెదక్ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేసిరు పెద్దలు, మనందరికీ ప్రియతమ నాయకుడు, హిందూ హృదయ సామ్రాట్ గౌరవనీయులు గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మెదకు గడ్డ మీద దండు పుట్టిందో, యుద్ధానికి రగంలో సిద్ధం అయ్యిందో.